రోజు మెహర్ ప్రభు ప్రేమికుల సహవాస్ గ్రూప్ కి కార్యనిర్వహణ చేసే అవకాశం బాబా నాకు ఇచ్చారు. ముందుగా గ్రూప్ లోకి బాబాను ఆహ్వానిస్తూ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ జై మెహర్ బాబా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ముందుగా అల్లూరు శ్రీనివాసరావు గారు నమ్మ మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి శ్రీనివాస గారు. जय बाबा अवतार मेहर बाबा की जी। नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जो अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंచిన मानव रूप इह परानंद जीवनमेव भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंచిన मानव रूप जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंచిన मानव रूप इह परानंद जीवनमेव भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अज्ञानांधత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వార్గము అంతరింపగా హరిషడ్వార్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహిం అవ్యయ మోక్షము అనుగ్రహింపుము ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. థ్యాంక్ యూ అండి మేడం గారు. నమో మెహర్ బాబా గీతాన్ని పాడించినందుకు మీకు ధన్యవాదాలు. మీకు జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి శ్రీనివాసరావు గారు. ప్రార్థనా గీతాన్ని చక్కగా ఆలపించి బాబాను ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా ముందుగా శర్మ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత లక్ష్మీ పన్నగేశ్వరరావు గారు రెడీగా ఉంది. జై బాబా అండి శర్మ గారు. అవతార్ మెహర్ బాబా की జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబా की అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జై మెహర్ బాబా. నామం ప్రేమమయం మెహరు బాబా రూపం అపురూపం మెహరు బాబా నీ కీర్తన సంకీర్తన మెహరు బాబా నీ సేవయ సకలార్థం మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా నీ నామం ప్రేమమయం మెహరు బాబా సకల శుభములిచ్చు నీదు నామస్మరణలో కనువు మనసు మరచిపోవు భాగ్యమెప్పుడు సకల శుభములిచ్చు నీదు నామస్మరణలో తనువు మనసు మరచిపోవు భాగ్యమెప్పుడు హృదయము నీ దేవళమే నిలుచునెప్పుడో ఆనాడే నీ వారము మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా
నామం ప్రేమమయం మెహేరు బాబా హరిహరాది బ్రహ్మ తేజమలరు రూపము నేడు నీవు దాల్చినట్టి మెహరు రూపము హరిహరాది బ్రహ్మ తేజమలరు రూపము నేడు నీవు దాల్చినట్టి మెహరు రూపము కనులు జాడలేని నన్ను కనికరించుమా కనికరించి చూడ కలుగు దృష్టి నొసగుమా మెహేరు బాబా మెహేరు బాబా నీ నామం ప్రేమమయం మెహేరు బాబా మౌననాదమేదో నన్ను ఆవహించని ఆవహించి మెహరు స్వరం ఆలపించని మౌననాదమేదో నన్ను ఆవహించని ఆవహించి మెహరు స్వరం ఆలపించని ఆలపించి నీ ప్రేమను అనుభవించని ప్రేమ రసాస్వాదనలో పరవశించని మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా నీ నామం ప్రేమమయం మెహేరు బాబా సకల మానవాళి సేవ నీదు సేవని నీదు సేవ చేయు జన్మ ధన్యమౌవని సకల మానవాళి సేవ నీదు సేవని నీదు సేవ చేయు జన్మ ధన్యమౌవని ప్రేమ తండ్రి నీ సేవా భాగ్యమిమ్మని మెహరశ్రీ అనరాధా పలుకుతావని మెహేరు బాబా మెహేరు బాబా నీ నామం ప్రేమమయం మెహేరు బాబా నీ రూపం అపురూపం మెహేరు బాబా నీ కీర్తన సంకీర్తన మెహేరు బాబా నీ సేవయ సకలార్థం మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా మెహేరు బాబా అవతార్ మెహర్ బాబా కి జై మెహర్ బాబా అని నాగలక్ష్మి గారు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా జై బాబా అండి శర్మ గారు మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు లక్ష్మీ పన్నగేశ్వరరావు గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శేషారత్నం గారు రెడీగా ఉన్నారు. జై బాబా అండి లక్ష్మీ. జై బాబా అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ పాడుతున్నాం. నీ స్మరణ ప్రియమారా చేయనీవయ్యా స్మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా నీ స్మరణ ప్రియమారా చేయనీవయ్యా స్మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా నీ స్మరణ ప్రియమారా చేయనీవయ్యా నీ దివ్య కేళిలో నన్ను ధూళిగా మలచి నీ దివ్య కేళిలో నన్ను ధూళిగా మలచి ఆడించిన నన్ను ఓడించిన నీ స్మరణ ప్రియమారా చేయనీవయ్యా స్మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా నీ స్మరణ ప్రియమారా
చేయనీవయ్యా నీ మౌన వీణపై తీగగా నన్ను చేసి నీ మౌన వీణపై తీగగా నన్ను చేసి పాడించిన నన్ను శోధించిన నీ స్మరణ ప్రియమారా చేయనీవయ్యా స్మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా నీ స్మరణ ప్రియమారా చేయనీవయ్యా ప్రేమాగ్ని కెరలకే ఆహుతిగా నన్ను చేసి ప్రేమాగ్ని కెరలకే ఆహుతిగా నన్ను చేసి దహించిన గర్వ మణగించిన నీ స్మరణ ప్రియవారా చేయనీవయ్యా స్మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా నీ స్మరణ ప్రియమారా చేయనీవయ్యా మెహర్ శ్రీ మెహరనుచు మెహరేహ పరమనుచు మెహర్ శ్రీ మెహరనుచు మెహరేహ పరమనుచు అలరించిన అలరించి ఆచరణ నలవరచిన నీ స్మరణ ప్రియమారా చేయనీవయ్యా స్మరణలోనే బ్రతుకు సాగనీవయ్యా స్మరణ ప్రియమారా చేయనీవయ్యా అవతార్ మెహర్ బాబాకి జై అందరికీ జై బాబా అండి థ్యాంక్ యూ నాగలక్ష్మి గారు జై బాబా అండి లక్ష్మి గారు మంచి సంకీర్తన చక్కగా ఆలపించారు మీకు ధన్యవాదాలు జై మెహర్ బాబా ఒక నిమిషం అవతార్ తర్వాత లలిత కుమారి గారు రెడీగా ఉండండి తర్వాత అవతార్ మెహర్ బాబాకి జై అందరికీ జై బాబా అండి అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదెంచే శ్రేణిలో అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదెంచే శ్రేణిలో ప్రేమ నెలకొల్పే జ్వాలలతో విశ్వ ప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో సృష్టిని చెలింపచేయు దివ్య మానవాకృతితో వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై
వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. తెలియగలేరు నిన్ను తర్కవాదముల తలచి, కొలువగలేరు నిన్ను కామ్యవాంఛలకు లోనై, గాంచగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో, గాంచగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో. దివ్య జ్ఞానమించుక మా కొసగి బ్రోచు తండ్రివిగా, వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై, వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. ఆర్తుల కార్తి తీర్చి ప్రేమతోడ సేద తీర్చి, కొల్లలుగా పెరిగే కర్మ బంధముల త్రుంచి. ఆర్తుల కార్తి తీర్చి ప్రేమతోడ సేద తీర్చి, కొల్లలుగా పెరిగే కర్మ బంధముల దృంచి. విశ్వభరమెల్లను నీవవలీలగా భరించే, విశ్వభరమెల్లను నీవవలీలగా భరించే. విశ్వరూప సందాయ మెహరు బాబా రూపాయ, విశ్వరూప సందాయ మెహరు బాబా రూపాయ, వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై, వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. మా నాగలక్ష్మి అందరికీ జై మెహర్ బాబా. ఉగాది శుభాకాంక్షలు అందరు. జై బాబా అక్క, మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు జై మెహర్ బాబా. ఇప్పుడు లలిత కుమారి గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత కోటేశ్వరరావు గారు రెడీగా ఉండండి. జై బాబా అండి. లలిత కుమారి గారు లెఫ్ట్ అయినట్టున్నారు. లలిత కుమారి గారు, కోటేశ్వరరావు గారు మీరు సంకీర్తన చేయండి. చేస్తాను. అవతార్ మెహర్ బాబా की తర్వాత जय. పద్మావతి గారు రెడీగా ఉండండి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ ఉగాది శుభాకాంక్షలు మేడం. సర్వము మెహరిచ్చని తెలుసుకోరా, ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. సర్వము మెహరిచ్చని తెలుసుకోరా, ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. ప్రేమికా 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 ప్రేమికా, సర్వము మెహరిచ్చని తెలుసుకోరా, ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. ఎంతటి అపవాదమైన ఎంత కష్టం ఎదురైనా, మెహరు మెహరు మెహరంటూ అడుగు వేయరా. ఎంతటి అపవాదమైన ఎంత కష్టం ఎదురైనా, మెహరు మెహరు మెహరంటూ అడుగు వేయరా. వేదనలోన బ్రతుకు బాధలలోన, వేదనలోన బ్రతుకు బాధలలోన, నీవు విడనాడకు ఏనాడు మెహరుదామను. సర్వము మెహరిచ్చని తెలుసుకోరా, ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. బాధ నీకు కలిగిందని కృంగిపోకు ఏనాడు, సుఖమైన దుఃఖమైన మెహరు ఇచ్చరా. బాధ నీకు కలిగిందని కృంగిపోకు ఏనాడు, సుఖమైన దుఃఖమైన మెహరు ఇచ్చరా. ఏది జరిగినా అతని ఇచ్చనుకుంటూ, ఏది జరిగినా అతని ఇచ్చనుకుంటూ, నీవు విడనాడకు ఏనాడు మెహరుదామను. నీవు విడనాడకు
ఏనాడు మెహరుదామను సర్వము మెహరిచ్చని తెలుసుకోరా ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా కలిమిలేములేమైనా కలకాలము ఉండవుగా చివరి వరకు తోడుండును అవతారుడే కలిమిలేములేమైనా కలకాలము ఉండవుగా చివరి వరకు తోడుండును అవతారుడే తల్లిదండ్రై నిన్ను కాంచునతడు తల్లిదండ్రై నిన్ను కాంచునతడు నీవు విడనాడకు ఏనాడు మెహరుదామను నీవు విడనాడకు ఏనాడు మెహరుదామను సర్వము మెహరిచ్చనే తెలుసుకోరా ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా సర్వము మెహరిచ్చనే తెలుసుకోరా ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా ప్రేమిక 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 అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా థ్యాంక్ యూ మేడం గారు జై బాబా అండి. కోటేశ్వరరావు గారు మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు పద్మావతి గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత వెంకట నరసింహం గారు రెడీగా ఉండండి. జై బాబా అండి. పద్మావతి గారు. जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। పెన్నిది నీవయ్యా నీ సన్నిధి మేమయ్యా నీవున్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం మా ప్రేమాలయం పెన్నిది నీవయ్యా నీ సన్నిధి మేమయ్యా నీవున్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం మా ప్రేమాలయం అన్ని రూపములు నీవయ్యా ఆది అంతములు లేవయ్యా ఆది పురుషుడవు నీవయ్యా అవతరించితివి నీవయ్యా అన్ని రూపములు నీవయ్యా ఆది అంతములు లేవయ్యా ఆది పురుషుడవు నీవయ్యా అవతరించితివి నీవయ్యా దృశ్యమంతయు నీవే ఈ విశ్వమంతయు నీవే దృశ్యమంతయు నీవే ఈ విశ్వమంతయు నీవే జై జై బాబా జై మెహర్ బాబా జై జై బాబా జై మెహర్ బాబా జై జై బాబా మెహర్ బాబా జై జై బాబా జై మెహర్ బాబా పెన్నిది నీవయ్యా నీ సన్నిధి మేమయ్యా నీవున్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం మా ప్రేమాలయం శ్రీరాముడు నీవయ్యా శ్రీకృష్ణుడు నీవయ్యా అల్లావు నీవయ్యా యేసుక్రీస్తువు నీవయ్యా శ్రీరాముడు నీవయ్యా శ్రీకృష్ణుడు నీవయ్యా అల్లావు నీవయ్యా యేసుక్రీస్తువు నీవయ్యా ఈ యుగమందున నీవు మెహరు బాబాగా వెలసావు ఈ యుగమందున నీవు మెహరు బాబాగా వెలిసావు జై జై బాబా మెహర్ బాబా జై జై బాబా జై మెహర్ బాబా జై జై బాబా మెహర్ బాబా జై జై బాబా జై మెహర్ బాబా పెన్నిది నీవయ్యా నీ సన్నిధి మేమయ్యా నీవున్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం ఎన్నో జన్మలు ఎత్తాను ఎన్నో వ్రతాలు చలిపాను ఎన్నో పూజలు చేశాను దేవునిగా నేను ఎరిగాను ఎన్నో జన్మలు ఎత్తాను ఎన్నో వ్రతాలు చలిపాను ఎన్నో పూజలు చేశాను దేవునిగా నేను ఎరిగాను జన్మకు వలదని తలచి నీ చెంతకు చేరితి వలచి
జన్మకు వలదని తలచి నీ చెంతకు చేరితి వలచి జై జై బాబా మేఘర్ బాబా జై జై బాబా జై మేఘర్ బాబా జై జై బాబా మేఘర్ బాబా జై జై బాబా జై మేఘర్ బాబా పెన్నిది నీవయ్యా నీ సన్నిధి మేమయ్యా నీవున్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం మా ప్రేమాలయం మా ప్రేమాలయం అవతార్ మెహర్ బాబా की జై శతకోటి ధన్యవాదాలు జై మెహర్ బాబాకి మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు అందరికి ధన్యవాదాలు జై మెహర్ బాబా నాగమణి గారు మీకు జై కూడా బాబా అండి. థ్యాంక్స్ అండి జై బాబా అండి. పద్మావతి గారు మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు నరసింహం మెహర్ బాబా. గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శ్రీరాములు గారు రెడీగా ఉన్నారు. జై బాబా అండి. जय बाबा। ये बाबा का दरबार है, दरबार हक है, जिसे जो भी मिला है यही से मिला है। कहीं मांगने की जरूरत नहीं है, हम सब ऐसे खजाना मिला है। मेहर बाबा हमें आस्थाना मिला है, तेरे दरबार आने का मजा आता है, हमें तेरे बुलाने का मजा आता है। दर दर पे तेरा दरबार लगे, हर दर पे हो तेरे दीवाने। दर दर पे तेरा दरबार लगे, हर दर पे हो तेरे दीवाने। तू मस्त नजर वाले साकी, मस्तों के हो मन के मस्ताने। दर दर पे तेरा दरबार लगे, हर दर पे हो तेरे दीवाने। दर दर पे तेरा हर शय में तेरी सरकार बने, हर शय में तेरे हो भुतकाने। हर शय में तेरी सरकार बने, हर शय में तेरी हो भुतकाने। वो मेहर नजर है नूर जहां, वो मेहर नजर है नूर जहां, हर दिल पे तेरे हो मैं खाने। हर दिल पे तेरे हो मैं खाने। दर दर पे तेरा दरबार लगे, हर दर पे तेरे हो दीवाने। दर दर पे तेरा दरबार लगे, ये दर भी तेरा आबाद रहे, ये घर भी तेरा आबाद रहे। ये दर भी तेरा आबाद रहे, ये घर भी तेरा आबाद रहे। है दिल के दिल ये शाह जहां, है दिल के दिल ये शाह जहां, तू क्षमा रहे हम परवाने। तू क्षमा रहे हम परवाने। दर दर पे तेरा दरबार लगे, हर दर पे तेरे हो दीवाने। पर्दे को उठा ये पर्दा नशी, ये देख रतन कदमों में पड़ा। पर्दे को उठा ये पर्दा नशी, ये देख रतन कदमों में पड़ा। ले दिल से लगा ओ माहे जबी, ये दिल से लगा हो माए जबी, कि मैं जानू या तू जाने,
कि मैं जानू क्या तू जाने। दर दर पे तेरा दरबार लगे, हर दर पे तेरे हो दीवाने। तू मस्त नजर वाले साकी, मस्तों के हो मन के मस्ताने। हर दर पे तेरा दरबार लगे। అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. జై జై బాబా బాబా. అండి. జై బాబా. మంచి హిందీ సంకీర్తన అందించారు, మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు ఎన్విఎస్ రామారావు గారు బాబా సందేశాలు మనకు అందివ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అండి రామారావు గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. వినిపిస్తున్నదండి? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఓకే, జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై అండి. జై బాబా అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. జై బాబా అండి. బాబా అంటారండి, నన్ను ఎల్లప్పుడూ నీతో ఉంచుకోవడం నీ కర్తవ్యం. అంటే బాబాని మన ఎల్లప్పుడూ మనతో ఉంచుకోవడం మన డ్యూటీ, అది మస్ట్ అండ్ షుడ్, అది మన కర్తవ్యం, మన రెస్పాన్సిబిలిటీ అంటున్నారు. నన్ను నేను ఇచ్చే సహచరంగా చేసుకో. నీ ఎంతలా చేసుకోమంటున్నారంటే, నీ స్వయంగా నువ్వు ఎంత ఆలోచిస్తావు అంటే, మన స్వార్థానికి రేపు ఇలా చేస్తాం, మనం ఎంతో ఆలోచించుకుంటాం, మన శరీరానికి, మన సుఖాలకి ఎంతో మనం సెల్ఫ్ ఆలోచించుకుంటాం. నువ్వు స్వయంగా ఎంత ఆలోచిస్తావు, దానికంటే ఎక్కువగా నా గురించి ఆలోచించు. నువ్వు నన్ను ఎక్కువగా స్మరించిన కొద్దీ నా ప్రేమను అంతగా అనుభవిస్తావు అని అనేది ఏంటంటే, నువ్వు ఎంతలా నీ దానికి అంతకంటే ఎక్కువగా నా గురించి ఆలోచిస్తే నా ప్రేమని నువ్వు నా ప్రేమని అంత ఎక్కువ అనుభవిస్తూ ఉంటున్నారు. ద మోర్ ఆయన ఎంత రిమెంబర్ చేసుకుంటే అంత ప్రేమను మనం అనుభవిస్తూ ఉంటున్నారు. బాబా మళ్ళీ ఏమంటున్నారంటే, నీ ఆలోచనలు, మాటలు, క్రియలు ఇవన్నిటినీ నన్ను ఎల్లప్పుడూ నీతో ఉంచుకోవడం నీ కర్తవ్యం. మన ఆలోచనల్లోనూ, మన మాటల్లోనూ, మనం చేసే పనుల్లోనూ, అన్నిట్లోనూ బాబాను మనం గుర్తు చేసుకోవడం, బాబా మనతో ఉంచుకోవడం ఇది నీ కర్తవ్యం అంట. అంటే ఈ డ్యూటీ, నాటే ఏదో మస్టర్ షుడ్ మాట ఇదంతా. బాబా నేను ప్రతి మాటల్లోనూ, నీ తలపులో, చేతల్లో అంటారు కదా బాబా, అన్నిటిలోనూ మనం ఆయన్ని కంపల్సరిగా ఆయన గుర్తుంచుకుని ఆయన మనతో ఉన్నాడనే ఫీలింగ్ తోనే మనం నడుస్తూ ఉండాలి. ఇది నీ కర్తవ్యం. బాబా నాపై నిజమైన విశ్వాసం మరియు ప్రేమతో బాబా దివ్య స్వరూపుడు అనే అచంచల నమ్మకంతో నాకు సమర్పించుకున్న వారే తన కర్తవ్యాన్ని సార్థకం చేసుకుంటారు. సరే, ఏదో మెకానికల్ గా ఆయన అనేది అంటే ఏదో మెకానికల్ గా ఏదో బాబా ఏదో మన పనులు చేసుకుంటూ అలా కాకుండా ఆయన అన్నిట్లోనూ మాటలోనూ ఉంచుకుంటూ ఆయన మీద విశ్వాసం, ప్రేమ కూడా జాయింట్ చేయాలి మీరు. ఆయన నాట్ ఓన్లీ బాబా ఆయన మీద మాటల్లోనూ, తలపులోనూ, చేతల్లోనూ ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన మనతో ఉన్నాడు. బట్ ఎట్ ద సేమ్ టైం మీద అత్యంతమైన విశ్వాసము, ప్రేమ, ఆ దివ్య స్వరూపుడైన భగవంతుడు మనతో ఉన్నాడు, ఆయన భగవంతుడు ఆయన విశ్వాసము, ఆయన ప్రేమతో, నమ్మకంతో సమర్పించుకున్న వారు ఆయన అయితే ఆయన కర్తవ్యాన్ని సార్థకం చేసుకున్న వాళ్ళు అవుతారన్నమాట. అలాగే కొంతమంది ఏమంటున్నారంటే, బాబా అలాగే తమ నిజమైన నమ్మకంతో వాళ్ళకి కొంతమంది ఉంటారు, బాబా మోసగాడని భావించి నన్ను విమర్శించేవారు తమ ఆంతరిక నమ్మకాన్ని కూడా అనుగుణంగా ప్రవర్తిస్తే వారు కూడా తమ విధి నిర్వహిస్తున్న వారే అవుతారంటున్నారు. అంటే కొంతమంది ఉంటారు, అతను వాళ్ళకి హార్ట్ఫుల్ గా అయ్యేసి ఇతను బాబా మీద ఎటువంటి నమ్మకం కుదరదు, బాబా అంటే అసలు ఎటువంటి ఇది ఉండదు, అంటే హార్ట్ఫుల్ గా పైకి లోపల కాదు, నిజంగా కానీ అనిపించింది ఈయన మోసగాడు అని భావించి ఆయన విమర్శిస్తే అలాంటి వాళ్ళు వాళ్ళ ఆంతరంగికంగా వాళ్ళ మనసు ఏది చెప్తే వాళ్ళు అది చెప్పేశారు, వాళ్ళు కూడా వాళ్ళ విధి నిర్వహిస్తున్న వారే. అంటే బాబానే మనం తలపుల్లో, మాటలో ప్రేమిస్తున్న వారే కాకుండా బాబా కొంతమంది ఆయన నమ్మకం లేని వాళ్ళు, ఆయన బాబా మోసగాడు ఈయన అనే ఒక వాళ్ళ ఆంతరంగా వాళ్ళ ఇన్నర్ హార్ట్ వాళ్ళకి అలా చెప్పింది, ఈయన అలా అన్న వాళ్ళు కూడా వాళ్ళ కర్తవ్యం నిర్వహిస్తుంది. ఎందుకంటే వాళ్ళ హృదయం ఏం చెప్పిందో వాళ్ళు అది చెప్పారనమాట. కానీ తమ మనస్సు తాము గ్రహించకుండా కొంతమంది ఉంటారట,
ఎలాగంటే అండి, తమ మనసు తాను గ్రహించకుండా ఎప్పటికప్పుడు సంధిస్తూ ఉంటారన్నమాట. ఒకసారి ఉన్నవారు కపట్లు అంటున్నారు బాబు, వాళ్ళు హిపోక్రెట్స్. అంటే కపటంతో ఉన్న వాళ్ళు ఒకసారి నమ్ముతారట, ఒకసారి వాళ్ళకి మనసులో రాదు. ఎవరో పై వాళ్ళు చెప్పారు, పక్క వాళ్ళు చెప్పారు, ఇక్కడ అందరూ బాగున్నారు, వీరేదో అని పైకి నమ్మున్నట్టు యాక్ట్ చేస్తారట. కానీ లోపల మంది సందేశం అయ్యి భగవంతుడో కాదు, కానీ అందరూ పెద్దవాళ్ళు వచ్చారు బాగుండదు మన అనేతో వాళ్ళు లోపల వాళ్ళకి లేకపోయినా బాబా మీద ఉన్నట్టు నటిస్తూ ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు ఏం చేస్తారు, బాబా మీదకి ఎగ్నెస్ట్ గా అపవాదాలు చేస్తుంటారు. ఒక టీంతో బాబాలో భగవంతుడండి అవునండి ఇలాగని మాట్లాడేస్తారు. కానీ వాళ్ళ లోపల లేదు బాబా గురించి ఎటువంటిదట. మళ్ళీ బయటకు వెళ్ళి వేరే ఎగనెస్ట్ గ్రూప్ ఉందనుకోండి, వాళ్ళతో అవునండి ఇలాగంటే వాళ్ళు బాబా ఇలా చేశాడు, ఆయనకి ఎగనెస్ట్ గా చెప్తారు. అంటే వాళ్ళకి లోపల ఎక్కడ బాబా మీద నమ్మకం ఉండదు. ఒకలాగా ఒకసారి బాబాని పొగుడతారు, ఒకసారి బాబాని ఎగనెస్ట్ గా మాట్లాడతారు. సో ఇలాంటి వాళ్ళు చాలా కపటం ఉంటారు. సో కొన్నిసార్లు ఎగనెస్ట్ గ్రూప్ లో వెళ్ళి బాబాకి ఎగనెస్ట్ గా మాట్లాడుతుంటారు. బాబాల అవునండి. సో వాళ్ళ లోపల ఏం భావం మీద ఎటువంటి భావం లేదు. సో సమయాన్ని బట్టి ఇలాంటి వాళ్ళు కపటం చేసేవాళ్ళు చెప్తారు. అప్పుడు బాబా అంటారు, ఎంత అపనింద చేసినా, ఎవరు నా మీద ఎన్ని ఎగనిస్ట్గా చెప్పినా పోగొడినా నా స్వరూపాన్ని మీరు మార్చలేరు. నా రూపం ఏదో, నేనేదో భగవంతుడేదో, నా దివ్యత్వం ఏదో, నా శక్తి ఏదో, నా జ్ఞానం ఏదో, దాన్ని ఎవ్వరు ఇంచు మాత్రం కూడా ఆయన్ని ఎవ్వరు చేంజ్ చేయలేరు. సో నా దివ్యత్వం మీ ప్రశంసత పెరగదంటాడు బాబా. నువ్వు అంతరువాడు మనం ఎన్ని పాటలు పాడి ఎన్ని చేసినా ఆయనది ఏం పెరిగిపోదట. ఆయనది ఏదో ఆయన డివినిటీ, ఆయన బ్యూటీ, ఆయన ఇన్ఫినిటీ అంతా ఆయనదే, అదేం పెరగదు. నా దివ్యత్వం పెరగదు. అలాగానే అపవాదాలతో తగ్గదు. ఎవరు ఆయనకి ఎగ్నెస్ట్ గా బాబాకి ఎగ్నెస్ట్ గా అపవాదాలు చేసి ఇలాగ బాబాకి ఎగ్నెస్ట్ గా మాట్లాడినా, దాంతో అలా మాట్లాడే వాళ్ళు ఆయన దివ్యత్వం ఏది పెరిగిపోదట. ఆయన పోగినా ఆయన దివ్యత్వం ఏది పెరిగిపోదు. సో ఏదో ఆయన దివ్యత్వం ఏదో అదే ఉంటుంది. తర్వాత బాబా తన అంతులు ఇలా చెప్తున్నారు. బాబా తన ఫాలోవర్స్ కి ఇలా బాబా అడ్వైస్ ఇస్తున్నారు తన పాప ప్రేమికులు. ఏం చెప్తున్నారు, కొంతమంది భక్తులట ఉత్సాహంతో ప్రేమతో నన్ను అత్యున్నతం కొనియాడేస్తారట. బాబా ప్రేమికులు లవర్స్ ఉంటారు కదా, భక్తులు బాబా ప్రేమికులు, వీళ్ళు బాబా మీద అతిమైన ప్రేమతో చాలా ఎక్కువగా పొగిడేస్తుంటారు. వారిని బాబా అంటే మీరు వాళ్ళని ప్రోత్సహించడం సహజమే. ఎందుకంటే మీరు బాబా గురించి చాలా హైగా చెప్తున్నారు. బాబా అంత గొప్పవాడు, అంత హైయెస్ట్ అవుతాయి, అంతవాడిని మించిన వాడు లేరు ఈ ప్రపంచ విశ్వంలో, అంత కరుణమయుడు ప్రేమ, అలాగే బాబా గుణాలన్నీ పొగుడుతూ ఉంటాడు చాలా. అలాంటి వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయండి అంటున్నారు బాబా. సహజమే అది. కానీ వాళ్ళు ఏం చేస్తారట, ఇప్పుడు బాగా పొగుడుతారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత అదే మనుషులు ఎవరైతే బాబాను పొగిడి బాబా అంతవాడిని కొన్నాళ్ళు మళ్ళీ ఉత్సాహం తగ్గిపోయి వాళ్ళు ఏం చేస్తారు, తక్కువగా మాట్లాడతారు. అంతే కదా. మాకు బాబాని ఎంతో మంది ముందు పరిచయం చేసిన వాళ్ళు అంతర్వాడు తర్వాత ఎవరినో గురువు పెట్టుకు వెళ్ళిపోయి వాళ్ళు బాబానికి ఎగనెస్ట్ గా అన్నారు. వాళ్ళు నేను చూసాను చాలా మందిని. అదేంటి మీరే కదా చెప్పారు బాబా గురించి మమ్మల్ని అంటే, మళ్ళీ లేదు మీరు ఇంకా ఇలా ఉన్నారు అని ఎగనెస్ట్ గా మాట్లాడారు. కాబట్టి అప్పుడు ఆ టైంలో ఒక టైంలో వాళ్ళు బాబా గురించి నమ్మారు. తర్వాత ఏదో మార్గం తప్పు వాళ్ళ మార్గం ఏదో మొత్తానికి వాళ్ళు బాబాకి ఎగనెస్ట్ గా మరి మాట్లాడారు. అప్పుడు కూడా బాబా ఏమంటున్నారంటే, మీరు వాళ్ళని ఎట్లా అలాంటి వాళ్ళని బాబాకి ఎగ్నెస్ట్ గా మన బాబా వాళ్ళు ప్రోత్సహించాం కదా, ఎంకరేజ్ చేయ. మీరు ఎంకరేజ్ చేయకపోయినా వాళ్ళు ఏమంటారో అనండి. వాళ్ళతో వాళ్ళు వేధించకండి. వాళ్ళ భావాలు వాళ్ళు ఏం చెప్పారు చెప్పండి. వాళ్ళకి ఎగ్నెస్ట్ గా వెళ్ళి మీరు ఎలా చెప్పకండి. వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళ ఎందుకు చెప్తావు, వాళ్ళతో ఆర్గ్యుమెంట్లు చేసి అవి ఏం చేయకండి. వాళ్ళు ఏం చెప్తారో చెప్పని అంటున్నారు బాబా. వాళ్ళు ఏం చెప్పదో చెప్పని, కానీ మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయరు అంతే. బాబా గురించి ఎగ్నెస్ట్ గా చెప్తున్నారు కాబట్టి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే ఒకప్పుడు బాగా చెప్పారు వాళ్ళు, ఇప్పుడు ఎగ్నెస్ట్ గా చెప్తున్నారు. అలాంటి వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయరు, కానీ వాళ్ళతో వెళ్ళి ఆర్గ్యుమెంట్ డిస్కషన్ కొట్లాట్లకి అలాంటి వాళ్ళు ఏం చెప్పుకొని వాళ్ళు ఏం చెప్తారో చెప్పని, కానీ వాళ్ళని ఏం మీరు ఆపద్దు అంటున్నారు బాబా. ఇక్కడ ఏం చదువుంటారంటే లోకం, మా బాబా ఏమంటున్నారంటే, లోకం మన గురించి ఏమనుకుంటున్నది ముఖ్యం కాదు. ద వరల్డ్, ప్రపంచం మన గురించి ఏమనుకుంటున్నది ముఖ్యం కాదు. మన గురించి భగవంతుడు ఏమనుకుంటున్నాడో అదే ముఖ్యం మనది. సో మనం బాబాను పట్టుకున్నాం, మన చుట్టాలు ఫ్రెండ్స్ అదేంటో మీరు ఫార్సీ అని పట్టుకున్నాడు, ఇలా మీరు దేవుడి చేయరా, రకరకాలుగా చుట్టాలు ఫ్రెండ్స్ చుట్టుపక్కల చాలా వాళ్ళు ఎన్నో కామెంట్స్ చేస్తుంటారు. మనకి మీరు అందరూ అనుభవించే ఉంటారు. ఏంటి ఇలా పెట్టినారు మీరు దేవుడి దీపంపై, ఇలాగ రకరకాలుగా చాలా రకరకాలుగా అందరూ వాళ్ళు ఏం అనుకున్నారనే మన లోకం మనకి ఇంపార్టెంట్ కాదు.
మన ప్రవర్తన, మన బిహేవియర్, మన తలకిది, మన గురించి మన ప్రియతముడు భగవంతుడు ఏమనుకుంటున్నాడో అదే ముఖ్యము. బాబా ఆఖరిగా అంటున్నారు, మనలోని అహంకార ప్రవృత్తులు, స్వార్థ కోరికలు పూర్తిగా తొలగిపోయి మన ఆత్మ అసలైన నిర్మస్థితికి చేరినప్పుడే అనంతత్వంలో నిత్య నిర్మలైన ప్రియమైన పరమాత్మని మనం ఆలింగనం చేయగలుగుతాం. అంటే కంప్లీట్ నేకెడ్ అయిపోవాలి. మన కోరికలు అనేది, మన అహంకారం అనేది ఉండకూడదు. మన స్వార్థ కోరికలు పూర్తిగా తొలిపోయి అసలు మన నేకెడ్ అయిపోవాలి. ఉండదు, అన్ని ఒలిచేయాలి. మనలో ఉన్న మన కోరికలు, మన అహంకారాలు, మన ఇగో, మన స్వార్థం, మన అసూయ, ద్వేషాలు అన్ని ఒలిచేస్తే ఆఖరి నిర్మూలంగా అన్ని కొరకు తొలిపోయినప్పుడు మన ఆత్మ అసలైన నిర్మస్థితి చేరుతుంది, ఒరిజినల్. అప్పుడే మనం ఆ అనంతమైన ఇన్ఫినిట్ గాడ్ ని, మన భగవంతుని, మన ప్రియమైన భగవంతుని అట్లీస్ట్ మనం అప్పుడే ఎంబ్రాస్ చేసుకుంటాం, ఆయన కౌలించుకుంటాం అని బాబా చెప్పడం జరిగిందండి. అది సరే. ఇంకోసారి ఏం జరిగిందంటే, బాబా డెహ్రాడూన్ లో ఉన్నారండి. డెహ్రాడూన్ లో ఉన్నప్పుడు బాబా, అప్పుడు అది 1953 మార్చి నెల. సో బాబా డెహ్రాడూన్ ఉన్నప్పుడు బాబా అక్కడ ఉన్న మండలి, బాబా డెహ్రాడూన్ లవర్స్ అంటే మీకు అందరికి తెలుసు. కేకి నాలావాలా ఒకడు ఉంటారు, నెక్స్ట్ శత్రుఘ్న కుమార్ డెహ్రాడూన్, నెక్స్ట్ కిషన్ సింగ్, వీళ్ళందరూ ఉన్నారు, మండలి ఉన్నారు. అప్పుడు బాబా డిస్కషన్ అయింది. ఏం చెప్పారంటే బాబా వన్ డే ఎక్స్పెరిమెంట్ కిషన్ సింగ్ తో చెప్తున్నారు బాబా. ఒక ట్రైన్, మీ విషయం ఇది తెలుసు మీ అందరికి, ఒక ఇంజిన్ ఉంటుంది, ఒక ట్రైన్, దానికి అన్ని బోగీలన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. ఒక బోగీల్లో మంచి మంచి పదార్థాలు ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి, గోదావరిలో కూరగాయలు ఉంటాయి, అలాగే రకరకాల మంచి వస్తువులు ఉంటాయి. అలాగే కుళ్ళిపోయిన చెత్త కూడా ఒక బోగీల్లో ఉంటుంది. కుళ్ళిపోయినవన్నీ, పాడైపోయినవన్నీ ఒక చెత్తలో ఉంటుంది. కంపు కొట్టేది కూడా ఒక గార్బేజ్ చెత్త, ఓ దాంట్లో ఒక ఫ్లవర్స్, ఆ దాంట్లో ఐరన్, ఓ దాంట్లో స్క్రాప్, అలా అన్ని రకాల ఆ భోగికి అన్ని ఉన్నాయి, అన్ని రకాల భోగిలు ఉన్నాయి. ఇవన్నీ మెయిన్ ఇంజిన్ కనెక్టే ఉంటాయి. ఈ స్టోరీ మీకు ఎదురు తెలిసిందే. సో బాబా అది వేసినప్పుడు బాబా అంటారు, ఈ ఇంజిన్ కి భోగిలు కనెక్టే ఉన్నాయి, అది రకరకాల భోగిలు. సమ్ కంటే అప్పుడు ఏమైందంటే ఇన్ డిఫరెంట్ వేగన్, బట్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ మెటీరియల్, బ్యాడ్, ఇట్ ఈస్ ఇంజిన్ ఈస్ క్యారీస్ గోవర్ ఇంజిన్. సో ఇంజిన్ పని, ఆ ఇంజిన్ కనెక్ట్ అయి ఉంటే చాలు భోగిలు. అవి మంచివా చెడువా, వాసన వస్తున్నాయా, ఇవి పూలా, అవేమీ ఇంజిన్ తెలియదు. ఇంజిన్ కనెక్ట్ అయి ఉంటే ఇంజిన్ తీసుకెళ్ళిపోతుంది, దాని గమ్యం ఎక్కడికో అది తీసుకెళ్ళిపోతుంది. అది మిగతా భోగులు కనెక్ట్ ఉంటే చాలు. అది మంచిగా చెడు అనేది ఆ ఇంజిన్ చూసుకోదు. అదేదో మంచి భోగిల్ని పట్టుకెళ్ళి చెడు భోగిల్ని ఇంకో చోట వదిలేస్తుందో అలా ఉండదు. కనెక్ట్ అయి ఉంటే అన్ని ఆ ఇంజిన్ లాక్కెళ్ళిపోతుంటుంది, ఆ భోగిల్ని. నేను ఆ భోగిలో ఏమున్నాయి, ఓ దానిలో చెత్త ఉండండి, ఓ దానిలో మంచి ఫ్లవర్స్ ఉండండి, బంగారు ఉండండి, ఏది ఉండి, ఐరన్ ఉండండి, కాపర్ ఉండండి, అవి కనెక్ట్ అయి ఉంటే చాలు తీసుకెళ్ళిపోతుంటాయి. మంచివి తీసుకెళ్ళి చెడు ఏమి వదిలేదు, అది అందరినీ పట్టుకెళ్ళిపోతుంది ఆ గమ్యం. సిమరి ఆయన బాబా అంటే, నేను ఆ ఇంజన్ లాంటి వాడిని, యుగ అవతార పురుషుడు, ఇప్పుడు వచ్చిన అవతార మెహర్ బాబు, నేను ఆ ఇంజన్ లాంటి వాడిని. నన్ను మీరు అండ్ దోస్ రిమైన్ అటాచ్ విత్ రీచ్ దేర్ డెస్టినేషన్ వెదర్ దే బి వెర్ టు ఆర్ బికాస్. మీరు మంచి వాళ్ళు అవ్వండి, చెడ్డ వాళ్ళు అవ్వండి, దుర్మార్గుడు అవ్వండి, నాకు అనవసరం. మీరు ఆ భోగికి ఎలా అయితే ఇంజిన్ కనెక్ట్ అయి ఉంటారో, మీరు ఐఎమ్ లైక్ ఏ ఇంజిన్ అండ్ దోస్ హూ రిమైన్ అటాచ్డ్ టు మీ రీచ్ దేర్ డెస్టినేషన్. ఇది అందరూ నోట్ చేసుకొస్తుంది. నేనేదో దుర్మార్గాన్ని, పాపాత్మని, వాడిని ఏదో చేశాను, నేను భగవంతుడు హరుడు కాదు, భగవంతుని నామం చేయకూడదు, అలా ఏం లేదు. అలా మంచివాడవని, చెడ్డవని, ఎలాంటి వాడైనా మన అదృష్టం కొద్ది అవతార పురుషుడు మనం తెలుసుకున్నాం కాబట్టి ఆయన్ని ఆ ఇంజిన్ మీద కనెక్టే ఉండండి. అది ఎవరెవండి, అయ్యో వీడు ఇన్ని మంటలు చేశాడు, వీడు పట్టుకున్నాడు, అవి ఏం అనవసరం, మీరు నన్ను పట్టుకోండి అంటున్నారు బాబా. అప్పుడు కేకే నాలావాల అంటాడు, బట్ హౌ డు రిమైన్ అటాచ్ యూ బాబా, ఇది ఎలాగా నేను అటాచ్ చేస్తుంటాను అని అడిగారు. అది మన ఏదో కథకే ఇంజిన్ భోగి అని చెప్పిస్తాం, కానీ మనం ప్రాక్టికల్ గా మేము ఎలా నేను అటాచ్ చేస్తుంటానని అడుగుతున్నాడు బాబా. అప్పుడు అన్నాను, ద మీనింగ్ ఆఫ్ రిమైనింగ్ అటాచ్ మీన్స్ టు ఫాలో మై విషెస్, రిమెంబరీ అండ్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్. ముందే చెప్పాను కదా, మనం ఎంత తక్కువగా అయినా మనంత మనం మర్చిపోవాలట, అంత ఎక్కువగా బాబాను గుర్తు చేసుకుంటూ, ఆయన ప్రేమిస్తూ, ఆయన ఫాలో హిజ్ విషెస్,
ఆయన ఇచ్చి మనకి ఇచ్చాడు కదా భగవంతుడు, ఆయన వాంఛతోని, ఆయన ప్రేమించమని, ఎలా ప్రేమించాలో. సో అది మీరు ఫాలో అవుతూ, అంటే బాబా ఏమంటున్నారంటే చూడండి, ఎలాగని భోగి ఆ ఇంజిన్ ఎలా అటాచ్ చేసుకోవాలంటే అటాచ్ చేసేస్తారు, కానీ మనం ఎలాగా కంటిన్యూస్ గా అటాచ్ చేయాలని కేకే నాలవల్ అడిగితే బాబా అంటారు రిమైనింగ్ అట్ వీస్ ఫాలో మై విషెస్, ఏ ఇచ్చడం మై విష్ అంటే నా వాంఛత. ఏమి ఇచ్చారంటే నీ బాధ్యతలు నువ్వు తప్పించుకోదు, ప్రపంచ ధర్మాలను విశ్వాసంతో నిర్వహించు, అందరూ ఎందు బాబా ఉండాలని భావంతో మనసులో ఉంచుకో. మనం బయటకు వెళ్ళి అందరిలో బాబా మనం ఆ విశ్వాసం మనలో ఉండాలి. అలాగే నేను ఆనందం కలిగినప్పుడు బాబా ఆనందంగా ఉండమని, దుఃఖం వచ్చిన బాబా నా నీ స్థితిలో దుఃఖంగా ఉండమని, అది మనస్ఫూర్తిగా నువ్వు అనుకుంటూ ఉండాలి. ఎట్టి పరిస్థితిలో బాబా నన్ను ఉంచాడు, నిజాయితీతో నన్ను ఈ పరిస్థితిలో ఉంచాడు అంటే ఉంచుకో. నా బీదవాడిగా ఉన్నాడు, నాకు డబ్బు లేదు, నా ప్రాబ్లం, నా సిక్ అయిపోయాను, ఇది బాబా ఆయన ఇచ్చేలా ఉంది అని అనుకో. అలాగే బాబా అందరిలో ఉన్న అనుభవంతో అందరికి సహాయం చేయి. అలాగా ఆఖరి దశలో ఉన్న ఎవరైతే అంతిమ గడిలో ఉన్న నామాన్ని చేరుతారో వాళ్ళు ఈ విషయాలన్నీ బాబా వచ్చును, అలాగా బాబాని ఎలా ప్రేమించాలో బాబా చెప్పిన విషయాలు అన్ని నువ్వు సదా నువ్వు పాటిస్తూ, నువ్వు నా నామస్మరణ చేస్తూ, నువ్వు ఎలా చేయాలట మొదట్లో చెప్పాను కదా, నన్ను నువ్వు మర్చిపోవాలట. అంతలాగా నామస్మరణ చేస్తే నువ్వు నాతో అటాచ్ అయినట్లే అన్నారు బాబా. అయితే అప్పుడు అదే అప్పుడు కుమార్ ఇది కేకి నారావల్ అడిగాడు. వెంటనే కుమార్ అందుకున్నాడు, బాబా దట్స్ వెరీ ఇంపాసిబుల్, అలాగా నిన్ను గుర్తుంచుకోవడం, ఇలా చేయడం, నీ విష్ ఫాలో అవడం ఇవన్నీ చాలా కష్టం. ఇలాగ నిన్ను అటాచ్ చేసి పట్టుకొని గుర్తుంచుకొని నీ విష్ ఫాలో అయ్యి, నీ మై విష్ ఫాలో అయ్యి, నీ ప్రేమించు, ఇవన్నీ విషయాలు ప్రేమించడం కష్టం, అలా కూడా మేము చేయాలంటే నీ గ్రేస్ కావాలని అన్న సత్యన్ కుమార్ అడిగాడు. అతను అంటాడు, అది కూడా ఇంపాసిబుల్ బాబా, నువ్వు చెప్పినట్టు సింపుల్ గా గుర్తుంచుకోవడం, నీ విష్ ఫాలో అవడం అది కష్టమే, కానీ అది దానికి కూడా నీ కృప కావాలన్నారు. అప్పుడు బాబా ఏమన్నారు, ఎస్ ఇఫ్ యూ ట్రై టు విల్ బి డిజర్వ్ మై గ్రేస్. సో నువ్వు ట్రై చేయి, ఇఫ్ యూ ట్రై, నువ్వు ట్రై చేస్తే యూ విల్ బి డిజర్వ్ మై గ్రేస్, నా కృపకు నువ్వు పాత్రలు అవుతావు కదా. నువ్వు ట్రై చేయకుండా నువ్వు ట్రై చేయి, బాబా గుర్తుంచుకో, మై విష్ ఫాలో అవ్వు, బాబా ప్రేమ ట్రై చేయి, అట్లీస్ట్ ట్రై చేయి, అప్పుడు నా కృపకి నువ్వు పాత్ర అవుతావు. సో అండ్ ఇన్ఫినిట్ వర్షన్ మెసేజ్ షోస్ మెస్ మై నేచర్. బాబా అంటాను, నేను ఆ అనంతమైన మహాసముద్రాన్ని, గ్రేస్ కృప అనే మహాసముద్రాన్ని, భగవంతుడు గ్రేస్ అండ్ మెర్సీ అండ్ దయా అని మహాసముద్రం, ఆ దయకు పాత్రుడు. సో నా నేచరే అందరికి మెర్సీ, దయ చూపించడం అందరి మీద, నువ్వు ఎలాంటి దయ చూపించడమే. ఇఫ్ ఆ సముద్రంలో అట్టండి, ఆ గ్రేస్ అని సముద్రంలో మీరు శాండిల్వుడ్ వేసినా, ఓ చెత్త వేసినా అదే ఎఫెక్ట్ ఉండదు సముద్రానికి. దానికి టన్నులు వెళ్ళి మీరు సముద్రంలో శాండిల్వుడ్ కలిపిస్తునుకోండి, అదేం పొంగిపోదు. అదే టన్నులు చెత్త అంతా కలిపినా అదేమి కుంగిపోదు, ఏమి ఉండదు. సో నా నేచర్. అప్పుడు కుమార్ అప్పుడు అన్నాడు, బాబా దెర్ ఈస్ ఏ ఫ్రెష్ వాటర్ ఉంటుంది ఓషన్ లో, ఏది వేసినప్పుడు రోజు సముద్రంలో మొత్తం వెళ్ళి మంచి గులాబీ పూలు వేస్తునుకోండి, అదేమి ఆ సముద్రం అలాగే చెత్త అంతా వేస్తునుకోండి, ఆ చెత్త కంపు బయటకి ఏం రాదు, గులాబీ వాసన బయటకి ఏం రాదు. మీకు చూసారా, శాండిల్ బట్టి వేసినా ఆ వాసన ఒడ్డుకి ఏం రాదు. ఇందువల్ల అంటున్నారు బాబా స్టేట్, ద ఓషన్ అబ్జార్బ్స్ విత్ ఇట్ సెల్ఫ్ హీప్స్ ఆఫ్ శాండిల్వుడ్ అండ్ రెఫ్యూజీ గుడ్ థింగ్స్ బ్యాడ్ యాజ్ ఇట్ అన్లిమిటెడ్. ఆ సముద్రం ఏమవుతుందంటే మీరు ఏదో అబ్జార్బ్ చేసుకుంటుంది లోపల. సో ఆ శాండిల్వుడ్ కానీ, గులాబీలు కానీ, చెత్త కానీ ఏదైనా మా సముద్రం బయటకి మీకు ఆ వాసన రాదు. చెత్త టన్నులు వేసినా చెత్త వాసన రాదు సముద్రం దగ్గర, ఎందుకంటే ఆ సముద్రం తలక నేచర్ ఏంటి అదంతా అబ్జర్వ్ చేసుకుంది లోపలికి. అలాగా ఈ బాబా అంటారు, సిమిలర్లీ అదే విధంగా మీరు కూడా ఇఫ్ యూ త్రో యువర్ గుడ్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ అపాన్ మీ, అబ్జర్వ్ దమ్, ఐ విల్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ బైండింగ్స్. మీరు కూడా నేను ఆ దయగల మహాసముద్రాన్ని, ఆ సముద్రం ఎలా అయితే ఏది వేసినా, మంచి వేసినా, చెడ్డ వేసినా, ఏది వేసినా అది ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందో, అలాంటి సముద్రాన్ని నేను మీలో మీ తాలూకా గుడ్ అండ్ బ్యాడ్ యాక్షన్, మంచి చేతలు, మంచి పనులు ఉంటాయి, చెడ్డ పనులు ఉంటాయి, ఎన్నో చెడ్డ పనులు చేయొచ్చు, మంచి పనులు, ఇవన్నీ దానిలో వేసేయండి, నేను అబ్జర్వ్ చేసుకుంటాను. అప్పుడు మీ బంధనాల నుంచి నేను విముక్తి చేస్తాను. ఐ విల్ ఫ్రీ యూ ఫ్రమ్ ఆల్ బైండింగ్స్. మీ అన్ని మంచి కర్మలు మంచి పనులు చేసిన మంచి బంధనాలు,
అలాగే చెడ్డ పనులు చేసిన చెడ్డ బంధనాలు అన్నిటి నుంచి, ఏదైనా బంధనమే కదా, మంచి అయినా చెడ్డైనా, ఏదైనా ముక్తి కాడిన మంచి బంధనమైనా ముక్తి అడ్డే కదా. సో ఆ బంధనాల నుంచి విముక్తి చేసి ఏదో చేసి ఐ ఫ్రీ ఫ్రమ్ ఆల్ బైండింగ్స్, మీ అన్ని బంధనాల నుంచి మిమ్మల్ని ఫ్రీ చేసేస్తాను అంటున్నారు. బట్ ద మీనింగ్ ఆఫ్ థ్రోయింగ్ డెడికేట్ మీన్స్ దట్ యూ షుడ్ completely forget such action, that not to dedication. మీరు ఆ థ్రోయింగ్ డెడికేషన్ అది మీరు కంప్లీట్ గా మీరు వదిలేయాలి, మీరు నా మీద వదిలేయాలి, అది మీరు చేయవలసిన పని. సో ఇప్పుడు ఇందాక బాబా అది కూడా ఆయన్ని పట్టుకోవడం కూడా, ఆయన పట్టుకోవడం కూడా నీ కృప కావాలని అన్నాడు చూసారు సత్యన కుమార్. బాబా నువ్వు నీ విష్ ఫాలో వల్ల అంటే ఆ భోగి ఆ ఇంజిన్ అటాచ్ అవ్వడానికి కూడా, అటాచ్ చేస్తే వెళ్ళిపోతుంది భోగి, ఇక్కడ అటాచ్ అవ్వడానికి కూడా ఆయన కృప కావాలట. చూడండి, నువ్వు ఎలాంటి వాడైనా తీసుకెళ్ళిపోతాను, నువ్వు భోగిలో ఎలా ఉన్నా ఎక్కేస్తావు, బట్ అది అటాచ్ చేయడానికి నీ కృప కావాలని అడిగాడు. అది కృప కావాలంటే అప్పుడు బాబా కృప గురించి ఒక బాబా ఆ రోజులో చెప్పేది ఓల్డ్, చాలా పాత కథ బాబా చెప్పింది, చాలా మంది తెలుస్తలేదు. అప్పుడు ఒక కథ చాలా ప్రాచుర్యంలో ఉండేది, బాబాయ్ చెప్పారు ఈ కథ మూల సారాంశం ఏంటంటే, ఒక అరణ్యంలో ఒక పక్షి ఉండేదంటే, అది పాపం ముసిలిది అయిపోయింది, రెక్కలన్నీ ఈకలన్నీ ఊడిపోయిన తర్వాత శరీరం చాలా బలహీన పడిపోయింది. తన తోటి పక్షులు దాన్ని ఖాతరు చేయట్లేదు, దానికి ఏం సాయం చేయట్లేదు కదా, పైపొచ్చి అవన్నీ వచ్చి పొడిచేస్తున్నాయట. ఆహారం రెక్కలు లేపడం వల్ల ఎగిరి ఆహారం సంపాదించలేకపోతున్నది, చిక్కి శల్యం అయిపోయింది, ఇంకెంతో కాలం బతకడం కష్టం అని అనుకుంటున్నట ఆ పక్షి, పాపం ఒక ఓల్డ్ పక్షి. సో అలాగ అయిపోతే అప్పుడు ఏమైంది అంటే, అదే సమయంలో ఇంకా నేను ఎన్నో కాలం బతకను, నాకు ఇంకా నా పని అయిపోయింది, ఎగరలేకపోతున్నాను, ఓల్డ్ అయిపోయింది, నాకు ఆహారం లేదు, చనిపోతానని ఇంకా డిసైడ్ అయిపోయింది, ఇంకా ఇవాళ రేపు చనిపోతాం అనే కాలం గడుస్తున్నది. అప్పుడు ఏంటంటే అదే సమయంలో ఒక దేవదూత ఈ పక్షి దగ్గరికి వచ్చి, నేను తన భగవంతు దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు భగవంతునికి ఏమైనా చెప్పమంటావా అని అడిగిందట. ఒక దేవదూత ఈ పక్షి దగ్గరికి వచ్చి, నేను భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాను, నేను భగవంతుడు ఏమని చెప్తే నేను భగవంతుడికి చెప్తాను, ఏమని చెప్పమంటావా అని అడిగింది. అప్పుడు ఆ పక్షి ఎదుగో నన్ను చూసావు కదా, నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు, ఇది నేను ఇంకా ఇంతకాలం ఇలాగా ఈ పరిస్థితులు ఇంకెంతకాలం జీవించాలి భగవంతుని అడగమంటుంది ఆ పక్షి ఆ దేవదూత. ఇంకా నేను ఇలాగ ఎంతకాలం బతకాలి ఇక అని, ఎంతకాలం ఇంకా జీవించాలి, ఇంకా నా టైం ఎంత ఉంది అని అడగమందట. సో అలాగేం చెప్పి ఆ దేవత వెళ్ళిపోయిందని, కొన్ని రోజుల తర్వాత ఆ దేవదూత మరలా ఈ పక్షి దగ్గరికి వచ్చి ఇలా అందేట. కొన్ని రోజుల తర్వాత వచ్చినట్టు మళ్ళీ దేవదూత ఈ పక్షి, నేను వెళ్ళాను, భగవంతుని కలిశాను, నీ విషయం చెప్పాను, భగవంతుడు ఇలా నీతో చెప్పమన్నాడు అన్నాడు. ఆ పక్షి అని దేవదూత చెప్పింది. ఆ పక్షి ఇంకా ఆ భగవంతుడు చెప్పేట ఆ పక్షికి ఆ దేవదూత చెప్తున్నది, ఆ పక్షి ఇంకా చాలా జన్మలు అలా బాధలు భరించవలసి ఉంటుంది అని భగవంతుడు చెప్పేట. పక్షితో చెప్పు, ఇలాంటి బాధపడవలసిన జన్మలు ఇంకా చాలా జన్మలు ఉన్నాయి, నువ్వు బాధపడవలసి వస్తుంటుంది ఇలాగే అని చెప్పమని భగవంతుడు మళ్ళీ అడ్వైజ్ ఇచ్చాట ఆ పక్షికి. ఎవరిచ్చేట, భగవంతునికి ప్రతిరోజు ఎవ్రీడే గుర్తుంచుకోండి, ఓ భగవంతుడా నీ ఇచ్చే నెరవేరుగాక, నీకు అసంఖ్యాకమైన ధన్యవాదాలు చెప్పమని ఆజ్ఞాపం. అసంఖ్యాకమైన ధన్యవాదాలు అంటే ఇన్ఫినిట్ థ్యాంక్స్ టు గాడ్. మనం ఇలా ఉన్నామంటే, మరి నడుస్తున్నామంటే, తింటున్నామంటే ఎంతో భగవంతుడి కృప. అంతలాగా అలాంటి ఇన్ఫినిట్ థ్యాంక్స్ డైలీ చెప్పాలట. మనం చెప్పుతూ భగవంతుడి హిత నెరవేరు కాక అని మనం అనుకోవాలట. అలా అని ఆ పక్షి భగవంతుడు అడ్వైస్ ఇచ్చాడు, ఆ దేవదూత చెప్పింది. ఇస్తే ఇది విని వెంటనే ఎంతో సంతోషంతో పక్షి, ఓహో భగవంతుడు నాకు ఇచ్చాడు ఆజ్ఞ అని ఆ ఆజ్ఞకు భద్రాలే, భగవంతుడికి ధన్యవాదాలు రోజు తెలుపుతూ భగవంతుడు రోజు అనుకున్నాడు ఆ పక్షి, భగవంతుడు ఇచ్చే నెరవేరు కాక, ఆయన ఇచ్చే నెరవేరు కాక. కానీ మన జీవితాల్లో ఏంటి, ఎంతసేపు మన ఇచ్చే అయిపోవాలి, మనం అనుకుంటే అయిపోవాలి, మన ప్లాన్ ప్రకారం అయిపోవాలి మనం అనుకుంటాం. కానీ మనం ఎప్పుడు భగవంతుడు ఇచ్చే నెరవేరు కాక అని మనం ఎప్పుడు అనుకోవాలట, ఎప్పుడు అనుకుంటూ ఆయనకి అనంతమైన ఇన్ఫినిట్ థ్యాంక్స్ ఎవ్రీ సెకండ్ చెప్పుకోవాలి భగవంతుడు అని భగవంతుడే చెప్పాడు అలా అనుకోమని. సో ఆ పక్షి భగవంతుడు చెప్పినట్టుగా రోజు చేస్తుంది, భగవంతుడు ఇచ్చే అని హృదయపూర్వకంగా రోజు కోరుకుంటారు. కానీ ఏమైంది, కొన్ని రోజులకి ఏమైంది అట్టండి, ఆ పక్షి ఆరోగ్యం
కొన్ని జన్మలు బాధపడాలని చెప్పాడు కదా, కానీ ఈ పక్షులు అనుకోవడం వల్ల నీ ఇచ్చే భగవంతుడు ఇచ్చే అవ్వాలి, భగవంతుడు హృదయపూర్వకంగా స్మరిస్తూ ఆయనకి ఇన్ఫినిటీ థ్యాంక్స్ చెప్తూ చేయడం కొద్ది రోజులకే ఆ పక్షికి మళ్ళీ ఊడిపోయిన రెక్కల ఏకలన్నీ వచ్చాయట, చాలా ఆరోగ్యంగా అయిపోయిందట, ఎగరడం మొదలు పెట్టింది, ఆహారం సంపాదించుకుంటున్నది, ఆహారం ప్రారంభమైంది. సో అది మామూలుగా అయిపోయింది, ఎగురుతున్నది, చక్కగా అయిపోయింది, నార్మల్ అయిపోయింది. కొద్ది రోజులుగా ఈ దేవదూత వెళ్ళింది. మళ్ళీ కొద్ది రోజులకి ఆ దేవదూత వచ్చిందట. వచ్చి మళ్ళీ నేను భగవంతు దర్శనానికి వెళ్తున్నాను, ఇప్పుడు ఏం చెప్పంటావు అని అడిగిందట. అప్పుడు పక్షి ఇలా అందట, భగవంతుడి కృప వల్ల ఆరోగ్యం చెక్కబడింది, ఇప్పుడు నేను భగవంతుని ఆజ్ఞలను, ఆయనకి ఏమైతే నా ఆజ్ఞలు వచ్చాయి కదా మనకి అవుట్ విష్, మన భగవంతుడి విష్, ఆజ్ఞను విధేయతో పాటిస్తున్నాను, అంత హెల్త్ అంత బాగుంది కదా అనే పక్షికి, విధేయతో పాటిస్తున్నాను, నా చివరి వరకు పాటిస్తాను అందట ఆ పక్షి. భగవంతుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, బాగుంది, ఆయన ఏదైతే విధేయత నాకు ఆజ్ఞలు ఇచ్చాడో, అంటే నీ చేయగలవాలి, నిన్న ఆయన కంటిన్యూస్ గా గుర్తుంచుకోవాలి, ఇన్ఫినిట్ థ్యాంక్స్ ఇలా ఇచ్చాడు కదా, అది నా ఆజ్ఞలు పాటిస్తున్నాను, ఇది నా చివరి వరకు పాటిస్తాను. కానీ భగవంతుని ఒకటి కోరిందట పక్షి దేవత, భగవంతుడు చెప్పు, ఆయన కృప నాపై ఎల్లవేళ ఉంచమని ప్రార్థించమని చెప్పని కోరిందట ఆ పక్షి. ఆయన కృప ఎల్లవేళ మన మీద ఉండని కోరిందట. ఆ విషయం చెప్పమంటే మళ్ళీ దావత్ వెళ్ళి చెప్పింది. బాబా ఈ కథ అంతా చెప్పి, బాబా ఈ కథ చెప్పి, మానవులు కూడా నిరంతరం భగవంతుడు నేను ఉద్దేశించి బాబా మనం కూడా అట ఈ కథ చెప్పి బాబా అక్కడ ఉన్న వాళ్ళ మండలికి, మానవాళ్ళు కూడా నిరంతరం భగవంతుని ఉద్దేశించి అంటే బాబానే, ఓ బాబా నా జీవితంలో నీ ఇచ్చే ఎల్లప్పుడూ నెరవేరు కాక అని మనం అనుకోవాలట. మన లైఫ్ లో మన జీవితంలో ఆయన ఇచ్చే నెరవేరుగాక అని చెప్తూ ఉండాలట. ఒకటి, భగవంతుడైన నామం జపిస్తూ ఉండాలి కంటిన్యూస్ గా. మీ జీవితంలో జరిగిన మంచి చెడు సంఘటనలన్నిటికీ భగవంతుడికి ఇన్ఫినిట్ థ్యాంక్స్ అంటే అసంఖ్యాకమైన ధన్యవాదాలు చెప్తూ ఉండాలి. ఏం చెప్పాలండి, మనం ఆయనకి మన ఏం జరిగి ఆయన ఇచ్చా జరగాలి, అది మంచి అవని చెడు అవని. ఒకసారిగా ఆయన ఇచ్చా మనకి ఫేవర్ గా ఉండదు, మనకు లాస్ అవుతుంది, హెల్త్ లాస్ అవుతుంది, మన ఫైనాన్స్ లాస్ అవుతుంది, చాలా లాస్ అవుతాయి. అది ఆయన ఇచ్చానే నువ్వు పరిపూర్ణ విశ్వాసంతో, ఏదో పైకి అనడం కాదు, హృదయపూర్వకంగా ఎస్ భగవంతుని ఇచ్చే లాంటిది నీ ఇచ్చే కానీ అనాలట. ఒకటి, కంటిన్యూస్ గా మన నామస్మరణ చేస్తూ ఆయన ప్రేమిస్తూ ఉండాలి, ఆయన ఇచ్చి బద్దలే చేస్తూ ఉండాలి. అలాగే ఆయనకి జరిగిన మంచి సంఘటనలకి, మన జీవితంలో జరిగిన మంచి చెడు సంఘటనలకి భగవంతుడికి మన నిరంతరం ఇన్ఫినిట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అప్పుడు బాబా అంటారు ఈ స్టోరీ చెప్పి, అప్పుడు గట్ట భగవంతుడు మీ కృప నీకు ఇద్దాం అంటే, ఎలా ఆ భోగి ఇంజిన్ తగలాలంటే కుంచుకోలు కూడా ఆయన కృప కావాలట. అంతే కదా, ఆ కృప కావాలంటే ఆయన అంటే ఆ కృప నేను ఇవ్వాలి అంటే మీరు కొంత సాధన చేయాలి, మీరు అంటారే బాబా. సో అప్పుడు భగవంతుడైన నా కృప ఈ సాధన సహాయం చేస్తుంది. సో మీరు చేసినట్టయితే అట్లీస్ట్ కొంత ప్రాక్టీస్ చేసి ఏం జరిగినా నీ ఇచ్చకే బాబా ఇన్ఫినిట్ థ్యాంక్స్ చెప్పను, నీ ఇచ్చేయగలవాలి, ఇది ఆయన నామస్మరణ చేస్తుంటే, అరే వీడు ఏం జరిగినా నా ఇచ్చకే వదులుతున్నాడు, నా నామస్మరణ చేపిస్తున్నాడు, ఏది ఇచ్చినా నాకు నిరంతరం చెప్తున్నాడు అనే విషయంలో భగవంతుడు అని చెప్పి ఆయన కృప అనేది ఇవ్వడానికి ఒక మీరు నాకు ఇవ్వాలంటే నేను వచ్చేన కృప, ఆయన కృప ఏంటున్నాడు, ఆయన గ్రేస్ అదేదో అది సముద్రం అంటున్నాడు, ఇన్ఫినిట్ ఓషన్ ఆఫ్ మెర్సీ. అది ఆ అనంతమైన సముద్రం ఆయనకి ఎంత పెద్ద పనేం కాదు భగవంతుడికి ఇవ్వడానికి, ఏం కష్టం, ఇవ్వడానికే వచ్చాడు, ఆయన ఇస్తున్నాను కానీ ఎవరు తీసుకోండి. అది అవ్వాలంటే అట్లీస్ట్ ఈ సాధన అనేది మీరు చేసినట్టయితే నాకు ఇవ్వాలనిపిస్తుంది మీ గ్రేస్. ఆ గ్రేస్ ఇస్తే మరి ఇంకేంటి కావాలి, ఆ ఇంజిన్ తగిలిపోతుంది, ఇంజిన్ ఎక్కడ తీసుకెళ్తారు. మీరు ఎలాంటి ఎలాంటి వాడి దుర్మార్గుడు అవనేదో ఏవని మంచివాడికి ఏవి అని అనవసరం లేదు. చూసారు కదా, ఆ భోగిలో మంచి అవని ఇలాంటివి ఎలా ఇంజిన్ తగిలితే తలుచుకోరు. ఆ తగిలించుకోవడానికి కూడా నీకు గ్రేస్ కావాలంటే, సో మనం ఇలా సాధన మీరు చేసాక నేను ఎలా ఇస్తాను అంటున్నారు బాబా. ఏదో ఇవ్వాలన్నా మీలో ఆ సంస్థ ఉండాలి కదా, ఆ పక్షిలాగానే మీరు చేయాలి కదా. అయ్యో భగవంతు కృప కావాలి పోవాలి అని ఆరాటపడాలంటే అట్లీస్ట్ ఆయన చెప్పినట్లు మంచి విషయాలు ఏదైనా ఆయన ఇచ్చే నెరవేటుగా ఉండి ఆయనకు అనంతమైన ధన్యవాదాలు తెలుపుతూ మన జీవితం అంతే డెఫినెట్ గా ఆ కృప అనేది అది మనకి లభ్యం అవుతుంది. సో దానికి ఈ కృప గురించి ఆఖరిగా టైం అయిపోతుంది. ఆఖరిగా ఏమంటారంటే ఇతను ఎవరు
మన తుకారాం ఏం చెప్తాడో తిరుపతి నుంచి ఒక ఒక తపన సమయం ఉండదు. ఒక అది ఎప్పుడు వస్తుందో ఆ సమయం అంటే ఎప్పుడు వస్తుంది ఆ కృప అనేది ఇవాళ ఆగదా ఇలా వస్తుంది, పలానా రోజున వస్తుందా, ఈ మంచి రోజున వస్తుందా, ఇవాళ లేదా మనకు ఉగాది నాడు వస్తుందా, లేదా సంక్రాంతి నాడు, ఇలా మంచి రోజు నాకు సమయం టైం ఏమి ఉండదటండి. ఆ ఒక సమయం ఉండదు, అది అకస్మాత్తుగా జరిగిపోతుంది, ఎనీ టైం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. పరిపూర్ణ గురువు అని తుకారాం అంటారట. పరిపూర్ణ తుకారాం ఏమంటాడంటే, బాబా చెప్తున్నారు, పరిపూర్ణ గురువు పాదాల వద్ద ఎంత తల కొట్టుకున్నా నీకు ఆ కృప రాదు. ఏదో భగవంతు దగ్గరికి వెళ్ళి ఆ రాయి దగ్గరికి వెళ్ళి అలా తల కొట్టేసుకుని బద్దలు కొట్టేసుకుని నా గ్రేస్ నీకేం రాదు. అది నిర్ణీతమైన క్షణంలోనూ జరుగుతుంది. ఒక ఫిక్స్డ్ టైం మీకు అవ్వాలి, ఆ నిర్ణీత క్షణంలోనే జరుగుతుంది. ఎప్పుడు ఇస్తాడో తెలియదు, అన్ని టైం ఇస్తాడు. మళ్ళీ అదే టైం నిర్ణీతమైన క్షణంలో ఇస్తాడట. ఆ క్షణం గురించి నువ్వు ఎదురు చూడాలి, ఆయన గ్రేస్ గురించి ఎదురు చూడాలి. ఆ క్షణం సమీపంలోనే ఉంది అంటాడు, అది దగ్గరలోనే ఉంది, ఎంతో కాలం లేదు, ఎనీ టైం వచ్చేస్తుంది. కానీ అదే టైం ఏమి చెప్పడు, ఎనీ టైం రావచ్చు. అది సెకండ్, అదేనా గంట తరబడి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఇస్తాడు ఆ గ్రేస్ కృప. ఎనీ టైం అది నీ దగ్గరలో సమీపంలో ఉంది. దాని గురించి నువ్వు పూర్తిగా హృదయపూర్వకంగా దాని కోసం నువ్వు నన్ను ఆ గ్రేస్ గురించి నన్ను అంటే తుకారాం చెప్పిన విషయం చెప్తున్నారు. ఆ క్షణం గురించి నువ్వు ఎదురు చూడాలి, ఆ క్షణం సమీపంలోనే ఉంది, దాని గురించి దానికోసం నువ్వు నన్ను పూర్తిగా హృదయపూర్వకంగా ప్రేమించాలి, లేకపోతే నువ్వు కోల్పోతావు. ఇంకా అదర్ మార్గాలు వెళ్ళినా ఆయన ప్రేమించడం విత్ హోల్ హార్టెడ్నెస్, అంతే కదా, హృదయాంతరం నేను ప్రేమించినప్పుడు ఆ గ్రేస్ అనేది దగ్గరలోనే ఉంది, ఎంతో దూరం లేదు. అది కానీ నువ్వు కానీ అది తప్ప మిగతావేవో చేస్తూ ఉంటే అది యూ లూజ్ ఆపర్చునిటీ, అవకాశం కోల్పోతావు. నేను తలుపు తట్టినప్పుడు నువ్వు నిద్రలో ఉంటే నేను తిరిగి వెళ్ళిపోతాను మెహర్ బాబా. సో ఆయన మన హృదయాన్ని టచ్ చేసిన నిద్రపోతే వెళ్ళిపోతాడు. సో ఆల్వేస్ 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 మనం ఆయన గురించి ఎదురు చూస్తూనే ఉండాలి. అలా అది ఎప్పుడు వస్తుందా, ఇవాళ వస్తుందా, అది కూడా దగ్గరలోనే ఉందని చెప్తున్నాడు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అని అందరికీ జై. మన అందరి బాబా ప్రేమికులకి ఉగాది శుభాకాంక్షలు అండి. జై బాబా. జై బాబా అండి. రామారావు గారు జై బాబా. చక్కని బాబా సందేశాలు అందించారు. మాకు బాబా ప్రేమికులు ఎలా ఉండాలి అని తెలియజేస్తూ మంచి సందేశం అందించారు. మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు సంకీర్తనలో శ్రీరాములు గారు సంకీర్తన చేస్తారండి. జై బాబా. జై బాబా అండి, చేస్తానండి. తర్వాత మాల్ది గారు రెడీగా ఉండండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అందరి హృదయముల ఆకర్షించిన భగవానుడు శ్రీ మెహరుబా, భగవానుడు శ్రీ మెహరుబా. అందరి హృదయముల ఆకర్షించిన భగవానుడు శ్రీ మెహరుబా, భగవానుడు శ్రీ మెహరుబా. ఆత్మజ్ఞానపు బాటను చూపగా దివి నుండి భువి కరుదించే అందరి హృదయముల ఆకర్షించిన భగవానుడు శ్రీ మెహరుబా, భగవానుడు శ్రీ మెహరుబా. త్రేతాయుగ ద్వాపర యుగములలో రామకృష్ణులే మెహరుబా, కలియుగ ధర్మము నిర్వర్తించగా మెహరు బాబాయ్ వెలసెనురా. అందరి హృదయముల ఆకర్షించిన భగవానుడు శ్రీ మెహరుబా, భగవానుడు శ్రీ మెహరుబా. క్షణభంగుర మగు సిరి సంపదలు అశాశ్వతం పని తెలియుమురా. క్షణభంగుర మగు సిరి సంపదలు అశాశ్వతం పని తెలియుమురా. కోటలు చంపి ఆత్మభక్తితో శాశ్వత ముక్తిని పొందుమురా. అందరి హృదయముల ఆకర్షించిన భగవానుడు శ్రీ మెహరుబా, భగవానుడు శ్రీ మెహరుబా. తరుణమిదే మరి మించిన దొరకదు తికమకలేలా తరించరా. తరుణమిదే మరి మించిన దొరకదు తికమకలేలా తరించరా. కాల వ్యవధిని వృధా చేయక దేవుని ప్రేమను సాధించు. అందరి హృదయముల ఆకర్షించిన భగవానుడు శ్రీ మెహరుబా, భగవానుడు శ్రీ మెహరుబా.
భక్తులలోనొక భక్తుడవై చవి చూడుము బాబా మహిమలను. భక్తులలోనొక భక్తుడవై చవి చూడుము బాబా మహిమలను. చవి చూడుము బాబా మహిమలను. భక్తుల హృదయ నివాసి మెహరుడు సర్వమయుండని తెలియుమురా. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహరుబా. భగవానుడు శ్రీ మెహరుబా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ అండి. జై బాబా అండి అందరికి. జై బాబా అండి. మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు మాలతి గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత విశాలి గారు రెడీగా ఉన్నారు. కొంచెం చిన్న పాటలు పాడండి. అందరూ చాలా మంది ఉన్నారు. జై బాబా నాగలక్ష్మి అందరికి జై జై బాబా అండి. బాబా. చిన్న పాటలు పాడండి. జై బాబా. ఉగాది శుభాకాంక్షలు అందరికి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. जय जगदीश जय मेहरीश. जय जगदीश जय मेहरीश. जय सर्वेश पाप विनाश. जय सर्वेश पाप विनाश. जय जगदीश मेहरीश. सुंदर वदन वंदित चरण. सुंदर वदन वंदित चरण. करुणा भरण कल्मषहरण. दिव्य सनातन दीनावन. दिव्य सनातन दीनावन. जय जगदीश जय मेहरीश. ये नाम रूपालु लेनट्टी वाडवु मानवुडे मैनी వెలిసావుగా. ఏ నామ రూపాలు లేనటి వాడవు మానవుడే మైని వెలిసావుగా. ప్రేమే నీవని ప్రేమించమని. ప్రేమే నీవని ప్రేమించమని. నీ దివ్య ప్రేమను పంచావుగా. జయ జగదీశ జయ మేరీశ. जय सर्वेश पाप विनाश. जय जगदीश जय मेरीश. సంగీతానికి సారథి నీవు నా గీతానికి జీవము నీవు. సంగీతానికి సారథి నీవు నా గీతానికి జీవము నీవు. నీవే నేనని నీవే నేనని నేనే నీవని. నీవే నేనని నేనే నీవని. తలచిన క్షణము మధురముగా. తలచిన క్షణము మధురముగా. కీర్తింతును నేను నీ ప్రేమకు నీగా. కీర్తింతును నేను నీ ప్రేమకు నీగా.
జయ జగదీశ జయ మేరీశ జయ జగదీశ జయ మేరీశ జయ సర్వేశ పాప వినాశ జయ జగదీశ జయ మేరీశ. థ్యాంక్ యూ నాగలక్ష్మి. జై బాబా. అందరికి జై బాబా అమ్మా. జై బాబా అండి. మాలతి గారు మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు విశాలి గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సీత గారు రెడీగా ఉండండి. జై బాబా అండి. విశాలి జయబాబా సీతగా చేసిన తర్వాత చేస్తాను. జయబాబా. ఓకే. సీత గారు జై బాబా సంకీర్తన చేయండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఏ వేళ నీ చింతనతో బ్రతుకు సాగుటే 10,000 కరువు తీర నిన్ను కీర్తించే కలిమి కలుగుటే మేలు. మెహరు బాబా జై బాబా మెహరు బాబా జై. మాటిచ్చినావు మాకు నీవు అవతరించగా అరుదించినావు నేడు నీవు మేలు కొల్పగా. నీ ప్రేమ సర్వం ప్రేమ సహితం ప్రేమ సాగరా మా జీవితాలే ప్రేమ రహితం దివ్య సుందరా. కర్మ జీవితాలెటులున్నా సర్వము నీకర్పణ చేసి ఏ వేళ నీ చింతనతో బ్రతుకుటే 10,000 కరువు తీర నిన్ను కీర్తించే కలిమి కలుగుటే మేలు. మెహరు బాబా జై బాబా మెహరు బాబా జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. జై బాబా నాగమణి గారు. జై బాబా అండి. జై బాబా. మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు బాబా. ఇప్పుడు విశాల్ గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత పుష్పలత గారు రెడీగా ఉన్నారు. జై బాబా అమ్మ. అవతార్ విశాల్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. హాయిగా 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 మెహరవతారమూర్తిని కొలువరే సత్య పరమాత్మయే తంచి ధరణికి. హాయిగా 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 మెహరవతారమూర్తిని కొలువరే సత్య పరమాత్మయే తెంచి ధరణికి. హాయిగా 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 ప్రభువరు జంచి బహుకాల మాయనే అనతి కాలములో నిర్యాణ ముందెనే. ప్రభువరు జంచి బహుకాల మాయనే అనతి కాలములో నిర్యాణ ముందెనే. వినతి మన్నించి ప్రభు చెంత చేరుమా అదను దాటేనా మరి రాదు కోరినా. వినతి మన్నించి ప్రభు చెంత చేరుమా అదను దాటేనా మరి రాదు కోరినా. మాయ తెరలన్నీ తొలగించు దైవము మనల దైవంగా సరిచేయు నేస్తము. మాయ తెరలన్నీ తొలగించు దైవము మనల దైవంగా సరిచేయు నేస్తము. హాయిగా 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 మెహరవతారమూర్తిని
కొలువరే సత్య పరమాత్మ ఏటెంచే ధరణికి హాయిగా 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 ప్రతి అవతార యుగమందు దైవము మరలా అరుదెంచెను ధనియాన తీర్చెను ప్రతి అవతార యుగమందు దైవము మరలా అరుదెంచెను ధనియాన తీర్చెను సమయమొచ్చింది ప్రభు వచ్చి పిలచినా పిలుపు వినలేరా మరి రాదు కోరినా సమయం వచ్చింది ప్రభు వచ్చి పిలచినా పిలుపు వినలేరా మరి రాదు కోరినా సమత భేదాలు తొలగించి తీరుగా అతని చేరావా తరియింతు నేరుగా సమత భేదాలు తొలగించి తీరుగా అతని చేరావా తరియింతు నేరుగా హాయిగా 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 మేరవతారమూర్తిని కొలువరే సత్య పరమాత్మ ఏటెంచి ధరణికి హాయిగా 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 జగతి బీభత్సం కానున్నది బావిలో ప్రగతి పందాయే మారిపోవునంతలో జగతి బీభత్సం కానున్నది బావిలో ప్రగతి పందాయే మారిపోవునంతలో బతుకే దుస్తరమో ప్రతి జీవికి భూమిపై బాబా రక్షణయే శరణమ్మో నాటికి బ్రతుకే దుస్తరమో ప్రతి జీవికి భూమిపై బాబా రక్షణయే శరణమ్మో నాటికి పతిత పావనుడో పరమాత్ముని సేవలో బ్రతుకు గడిపవా సుఖింతు హాయిగా పతిత పావనుడో పరమాత్ముని సేవలో బ్రతుకు గడిపవా సుఖింతు హాయిగా 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 మేరవతారమూర్తిని కొలువరే సత్య పరమాత్మ ఏటెంచి ధరణికి హాయిగా 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 అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి అందరికీ జై బాబా ఉగాది శుభాకాంక్షలు జై బాబా జై బాబా అండి మంచి సంకీర్తన అందించినందుకు మీకు ధన్యవాదాలు జై మెహర్ బాబా ఇప్పుడు టైం కొంచెమే ఉంది అందుకని అందరూ తల ఒక్కొక్క నిమిషం నామం చేయండి జయశ్రీ గారు మీరేమో ప్రేయర్ చేయండి ఆనంద్ కుమార్ గారేమో హారతి పాడతారు అందరూ మిగిలిన వాళ్ళు పుష్పలత గారు అరుణ్ గారు సుబ్బారావు గారు విజయలక్ష్మి గారు ఉమారాణి గారు రాజవాణి గారు ఒక్కొక్క నిమిషం పుష్పలత గారు జయబాబా అండి ఒక నిమిషం నామం చేయండి సారీ అండి మీకు పాట చెప్పాను టైం అయిపోయింది పర్వాలేదు జై బాబా అండి ఎట్లున్నాయి కాదు జై బాబా అందరికి శుభాకాంక్షలు అండి ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహరు బాబా కి జై 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 ఓం పరబ్రహ్మ పరమాత్మా అవతార్ మెహరు బాబా కి జై
అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా నాగలక్ష్మి గారు. జై బాబా అండి, జై బాబా. ఇప్పుడు సుబ్బారావు గారు జై బాబా అండి. సుబ్బారావు గారు ఉన్నారా? ఒక నిమిషం నామం చేయండి. తర్వాత విజయలక్ష్మి గారు ఒక నిమిషం నామం చేయండి. మెహర్ బాబా 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 అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జయశ్రీ గారు మీరు ప్రేయర్ చేస్తారండి, తర్వాత నామం చేస్తారు వాళ్ళు. ఎవరు? విజయలక్ష్మి గారు మీరు నామం తర్వాత చేద్దరు కానీ ప్రేయర్ తర్వాత ప్రేయర్ చేయండి. జయశ్రీ గారు జై ప్రేయర్ బాబా. తర్వాత నామం కదా, మర్చిపోయి. अवतार मेहर बाबा की जय. ఓ పర్వతిగార్ సర్వపోషక సర్వరక్షక నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చెక్కువలతో కాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను కలవు, నీవు అన్నింటనున్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు మూడు లోకములలో ఉన్నావు, ముల్లోకములకు ఆవల కూడానున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తివంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు, పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజదాన్, అహురు మజదా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజద్దనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజదాన్ లా హిల్లా ఇల్లిల్లా ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధి అగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాం. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాం. ముఖ్యముగా
కామముతో కూడిన మా ప్రతి తలంపునకు కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును పలికిన ప్రతి అమృతమునకు సమస్త కపట వర్తనములకు ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాం. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమనగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాం. అపార దయానిధి అగో ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొనుచున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లను ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవారమగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించునటుల మా అందరకు సహాయము చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మా అందరకు సహాయము చేయము. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. మీకు ధన్యవాదాలు. చక్కగా బాబా ప్రార్థన చేశారు. ఇప్పుడు మళ్ళీ విజయలక్ష్మి గారు మీరు ఒక నిమిషం నామం చేయండి. తర్వాత ఉమారాణి గారు, రాజువాణి గారు, బాలరాజు గారు ఒక్కొక్క నిమిషం నామం చేయండి. సరేనండి. జై బాబా. అందరికీ పరమానం సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ బాబా ఓం నమో మెహర్ బాబా, 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 ఓం నమో మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జై బాబా. జై ఉమారాణి బాబా. గారు, ఉమారాణి గారు జై బాబా. రాజువాణి గారు మీరు చేస్తారండి. జై బాబా. వాణి గారు జై బాబా అండి. జై బాబా. నామం చేయండి. జై బాబా అండి. ఒక్క నిమిషం. जय बाबा. अवतार मेहर बाबा की जय. 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 అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. జై అందరికీ బాబా అండి. ఉమారాణి గారు జై బాబా అండి. బాలరాజు గారు జై బాబా. अवतार मेहर बाबा की जय. सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद, मेहरु बाबा विज्ञानंद, मेहरु बाबा सच्चिदानंद, सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद, मेहरु बाबा विज्ञानंद, मेहरु बाबा सच्चिदानंद, सच्चिदानंद परमानंद
मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद अवतार मेहर बाबा की जय। जय बाबा अंడి. జయబాబా అండి. లలిత కుమారి గారు మీరు ఒక నిమిషం నామం చేస్తారా? జయబాబా. अवतार बाबा की जय। अवतार मेरू 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 बाबा की जय। జయబాబా అండి. ఆనంద్ కుమార్ గారు ఒక నిమిషం సైలెన్స్. తర్వాత ఆనంద్ కుమార్ గారు బాబాకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు బాబాకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జయబాబా అండి. ఆనంద్ కుమార్ గారు. జై మెహర్ బాబా అమ్మ. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. కాల్లో ఉన్న బాబా ప్రేమికులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. बुझावे नार जहलतनी कर खुद रत्न परमातु छलागी आश भक्तों ने के बख्शे नूर ही मातु आयामो षड मेहर बाबा चरण पर तुझ धरे सर खुदाना जात धीवा के पकईबे तो मेहर बातू तुझे मालिक की कतनो तू आशी बिन आरिफ भी तुझे दरी याए वहदत मारिफत नो होई तू पातो हमारे रवने ऐसा ले बकाशे ज्ञान ईज़दनो के तू पर महात्मा ज्ञानी चने मो तारे पातु खुदाना प्रेमनो प्यालो पिलावी मस्त हमने कर चे तुझ पर जान सदके सा किया पीद पय मातु हमारी नाव भर दरे तरावे तो हमें तरे हमारा ना खुदा है मेरे बाबा चेनिगे बातू हमारा
ना खुदाए मेहर बाबा चेनिगे बातू बुझावे नार जहलतनी एकर कुद रत्न परमातु चलागी आश भक्तों ने के बख्शे नूर ही मातु अवतार मेहर बाबा की जय। 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 प्रेमावतार मेहर बाबा की जय। मौनावतार मेहर बाबा की जय। పరాస్పర పరబ్రహ్మ పరమాత్మ అవతార్ మేహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా అమ్మ నాగలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి. జై బాబా మరొకసారి అండి మీ ఆనంద్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. జై బాబా. జై బాబా అండి ఆనంద్ కుమార్ గారు చక్కగా బాబాకి హారతి ఇచ్చారు. మీరు ఇచ్చిన ఈ హారతితో ఈ రోజు ఈ కార్యక్రమం ముగిసింది. మళ్ళీ రేపు ఈ కార్యక్రమంలో కలుసుకుందాము. అప్పటి వరకు అందరికీ జై మెహర్ బాబా. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అండి. జై బాబా. జై అవతార్ బాబా మెహర్ అందరికీ. జై మెహర్ బాబా. అందరికీ జై అందరి మెహర్ బాబా. హ్యాపీ ఉగాది అందరికీ. హ్యాపీ ఉగాది అందరికీ. జై బాబా. జై మెహర్ బాబా అమ్మ అందరికీ హ్యాపీ ఉగాది. मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.